తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్, బడా భీమ్గల్ వాగుల నుండి గృహ అవసరాల పేరిట ఇసుక ట్రాక్టర్ వే బిల్లులు తీసుకొని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీల్లో ఇసుకను సరిహద్దులు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్న ఇసుక మాఫియాని పట్టించుకుని అధికారులు. స్థానిక ఎంఆర్ఓ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీల్లో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గృహ అవసరాల పేరుతో వే బిల్లులతో రోజు ఇసుక ట్రిప్పులు నడిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రాథమిక విచారణ లేకుండానే వే బిల్లులను ఇవ్వటం ఏంటని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే వాదన వెనక నిజాలను గుర్తించి రాత్రి సమయంలో ఇసుకను తరలించే ముఠా సభ్యులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక నడుస్తున్న సమయంలో అధిక లోడ్ ఓవర్ స్పీడ్ తో వెళ్తూ మైనర్ ట్రాక్టర్లు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీఓ అధికారులు కొన్ని వాహనాలు సీజ్ చేసిన రాజకీయ ఒత్తిళ్లతో వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.